వెనకాల సార్ వాయిస్ సార్ వాయిస్ తీస్తాను చేతిర ఫోన్ చేయాలి సార్ 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 హైదరాబాద్లో మాట్లాడుతుంటారు హరిబాబా తిరుపతి స్కూల్ మెంట్లో అయితే స్ట్రైట్కి వచ్చేయండి సార్ స్ట్రైట్కి వచ్చేయండి రండి కానీ స్టార్ట్ కెమెరా. ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడింది. అంతకుముందు 2 రాష్ట్రాలు ఉన్న తెలంగాణ ఆంధ్రాని కలిపి కాంగ్రెస్ వాళ్లే 2గా ఉన్నదాన్ని ఒకటి చేశారు. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ను అద్భుతంగా డెవలప్ చేశారు. ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు పొందిన నగరంగా తెచ్చారు. ఐటీ, బీటీ, ఫార్మాను తెచ్చి 50 లక్షల మందికి ఉద్యోగాలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, పార్కులు, రోడ్లు వెడల్పు చేయడాలు, కన్వెన్షన్ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులు, అన్ని రకాలు ప్రపంచ స్థాయిలో ఏ విధంగా ఎన్ని ఉండాలనో అన్ని హంగులు F2 ఫార్ములా కూడా తేవాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. 2004లో ఓడిపోయిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు కార్నర్ రేస్ F2 రేస్ను కూడా వాళ్ళు ర్యాలీ కూడా చేశారు. అడ్డుపడ్డారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడు కాబట్టి ఈరోజు ప్రపంచంలో టాప్ 10లో 5వ స్థానంలో హైదరాబాద్ వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు కృషి, ఎన్టీ రామారావు కృషి, ఎవరు కాదు. అదేవిధంగా ఇప్పుడు డివైడ్ అయినాక 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కష్టపడి ఆయనకున్న తెలివితేటలో, చాణక్యతలో ఈరోజు ఆయన మనకి రైతులకు రుణమాఫీ చేయడం కానీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడం కానీ, 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేయడం కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు చేసిన పని ఎవ్వరూ చేయలేదు. అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టారు. దాని తర్వాత ఏదన్నా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరిగిందంటే అది ఒక ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వదిలేయడం జరిగింది. కానీ పేదవారికి మంచి విద్య ఇవ్వాలని చెప్పని రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ని నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, బీసీ బాయ్స్, బీసీ గర్ల్స్, అదేవిధంగా మైనార్టీలు కూడా, ముస్లింలు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఎంఏ, ఎంఎడ్ చదువుకున్న వాళ్ళని 6వ క్లాస్కి టీచర్లుగా పెట్టి వాళ్ళకి 24 అవర్స్ కోచింగ్ పెట్టిన ఘనత ఎన్టీ రామారావుకి, చంద్రబాబు నాయుడుకి దక్కింది. అదేవిధంగా వాళ్ళకి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు పెట్టడం, వాళ్ళకి ఫారిన్ పోతే డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, ఎన్నో రకాలు చేశారు. అదేవిధంగా ఫస్ట్ స్పీకర్, లోక్సభ స్పీకర్ ఇప్పుడు కూడా మోడీ గారు మొన్న ఎర్రబొగ్గ కార్లు అందరికీ తీసామన్నారు. రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, ప్రధానమంత్రికి